నా వ్యాపారము ఈ రోజు నేను సంవత్సరానికి 10 లక్షల టర్నోవర్ తోని నెలకి 20,000 సంపాదిస్తున్నా సార్. నేను నా పిల్లలు చదువుకుంటున్నారు. పిల్లలు ఏం చదువుతుండ్రమ్మా? ఒక బాబేమో ల్యాబ్ టెక్నీషియన్ చేసిండు సార్, ఇంకో బాబేమో బీటెక్ చేసిండు సార్. బీటెక్ చేసిండు. ఇద్దరు కొడుకులే సార్. నాకు కట్నం తీసుకుంటావా పెళ్ళిళ్ళకు? తీసుకోండి సార్. తీసుకోవా? తీసుకోండి. మాట ఇస్తున్నావా? మాటే సార్. మీకు ఇచ్చానంటే నా అన్నకి ఇచ్చినట్టే సార్. అదే మళ్ళా నీకు జవహర్ నగర్ లో నాకు అందరు తెలుసు సార్. మేమందరం మీ కాదు సార్, మీరు బాగా తెలుసు. మీరు ఎప్పుడు వచ్చినా జవహర్ నగర్ లో నేను ఉంటాను. మీరు అందరు ఓటేసిండ్రు కానీ కొడుకు పెళ్ళప్పుడు తెలుసుకుంటా నువ్వు కట్నం తీసుకున్నావు. ఖచ్చితంగా తెలుసుకోండి సార్. అయితే నాకు సంఘం నుంచి డబ్బు ఒకటే కాదు సార్, మాట్లాడే ధైర్యం అవన్నీ నాకు వచ్చినాయి. సో అందుకని నాకు సంఘంలో చేరడం వల్ల నిజంగా నేను చచ్చిపోదాం వద్దిగా నాకు జీవితం అయిపోయింది అనుకున్నా సార్. నేను అటువంటిది నాకు మనోధైర్యాన్ని ఇచ్చిండ్రు. కుటుంబం వాళ్ళకంటే ఎక్కువ కూడా సంఘం వాళ్ళే సార్. మాకు ఆపద వచ్చినా సంపద వచ్చినా ఈరోజు మా సంఘానిది 2.5 లక్షలు ఉంటుంది సార్. మేము ఎవరికన్నా చిన్న పేద అమ్మాయి పెళ్లి చేస్తానన్నా లేకపోతే చదువుకుంటుందన్న ₹1,00,000 మేము అందరం కలిసి ఇచ్చేస్తాం. బ్యాంక్ వాళ్ళు కూడా మమ్మల్ని బతిలాడి మరీ లోన్స్ ఇస్తున్నారు సార్. మేము అంతా మంచిగా రీపేమెంట్ చేసుకుంటున్నాం. కరోనా టైంలో కూడా మేము రీపేమెంట్ ఎక్కడా సంఘాల ద్వారా ఆగిపోయింది లేదు సార్. కాబట్టి మేము ఇట్లా పనీర్ అది నేను తయారు చేసుకుంటున్నా కదా సార్. ఇట్లా అమ్ముకుంటూ నాతోటి ఉన్న మహిళలకు కూడా నాకు ఉపాధి కల్పించడం జరిగింది సార్. ఇలా సుధమ్మ గారు ఆమె చెప్తున్న విజయాలు అందరికి కూడా ఉన్నాయి కదా మీ అందరికి కూడా. కాబట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. మరి మీ అందరి విజయాలు కూడా అమ్మా సార్. నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన మా మెప్మా డిపార్ట్మెంట్ ఇప్పుడు మా ముఖ్యమంత్రి వారికి సభ పెద్దలందరికీ నమస్కారం. ఇప్పుడు చాలా రుచికరమైన మాటలు వినబోతున్నాం. కూరగాయలలో వంకాయ రాజట, మరి వంటలలో చెప్పుతలే ఏంది వంటలలో? దమ్ బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ రారాజు అని సాక్షాత్తు కేరళ ముఖ్యమంత్రి అన్నాడు సార్. మన వాళ్ళు అక్కడ చేసిన చెప్పుతల్లి. నీ పేరు, నువ్వు సాధించిన విజయాలు చెప్పు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి అలాగే వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నాతోటి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు నవనీత, గట్కేసర్ మండల్, అంకుషాపూర్ విలేజ్. భవానీ పొదుపు సంఘంలో నేను 20 సంవత్సరాల క్రితం జాయిన్ అయ్యి నేనే గ్రూప్ లీడర్గా ఉండి ఇప్పటికీ కూడా నేనే గ్రూప్ లీడర్గా మెయింటైన్ చేసుకుంటున్నాం సార్. అట్లా ఉంటుండగా నేను ఒక 2 ఎన్నికలప్పుడు ఎవరు టికెట్ ఇవ్వలేదమ్మా? వచ్చేసారి మీ దగ్గర ఏం ఎలక్షన్ వస్తుందో జంగే ఉండా ఎవరుండ్రు శరత్ రాసి పెట్టుకో, ఆమెకు టికెట్ ఇద్దాం ఎన్నికలలో. సరేనా? థ్యాంక్ యూ సార్. అప్పట్లో నేను 2 ఇయర్స్ తర్వాత సంఘంలో ఒక 5,000 వరకు అట్లా లోన్ తీసుకొని కుట్టు మిషన్ తెచ్చుకున్నాను సార్. తెచ్చుకొని నా చేతిలో ఖర్చు రావడం కోసమే నేను అట్లా చిన్న కుట్టు మిషన్ లాగా ఆలోచించిన. మా ఆయన స్టీల్ సిమెంట్ బిజినెస్ చాలా భారీ ఎత్తున చేసుకుండి బాగానే నడిపిస్తున్నాడు. దాంట్లో ఒక లాస్ వచ్చి బాగానే అప్పు అయిన తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత నాకు తెలిసినప్పటికీ వడ్డీలు చక్రవడ్డీలతో 20 లక్షల వరకు వడ్డీలతో బాగా ఇబ్బంది పడి మా పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు అప్పటికే నా హెల్త్ ఇష్యూస్ వచ్చి నేను కుట్టు మిషన్ కూడా కుట్టలేని పరిస్థితిలో మా సెర్ఫ్ మేడం వాళ్ళు నన్ను గుర్తించి నేను ఇంట్లో స్నాక్స్ చేసి ఇట్లా ఆర్డర్స్ పైన పంపించడం జరిగింది. మా మేడం వాళ్ళు నన్ను సెర్ఫ్ నుంచి బాగా. ఇప్పుడు నెలకు ఎంత సంపాదిస్తున్నావు అమ్మా? నెలకు 2,50,000 సంపాదిస్తా సార్. అమ్మో, వచ్చే ఎలక్షన్కు నేను అప్పు అడగాల్సిందే. సరస్ మేళాలో పిల్లలు ఎంతమంది అమ్మా? 3 సార్. చదివిస్తున్నావా? చదివిస్తున్నా సార్. పెద్ద బాబు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ కాలేజీలో జాయిన్ చేసిన. 2 పిల్లలు, చిన్న బాబు కూడా డిగ్రీ ఫస్ట్ ఇయర్, ఇప్పుడు పాప బీటెక్ ఫస్ట్ ఇయర్. ఓ, మంచిగా చదివించుకుంటున్నావా? పిల్లల్ని బాగా చదివించుకో. పైసలు ఎంత మిగిలిచ్చినా పిల్లలు బాగా చదివించుకొని హ్యాపీగానే ఉన్నాం సార్. నేను ఇప్పుడు సరస్ మేళాలోకి వెళ్ళి నేను ఎప్పుడు వెళ్ళిన 12 రోజులలో నేను 5 లక్షలు 6 లక్షల వరకు టార్గెట్ చేసుకొని ఖర్చులన్నీ బోను 2,50,000 నుంచి 3 లక్షల వరకు నేను 12 రోజులలో సంపాదించుకొని వస్తున్నా సార్. చాలా హ్యాపీగా ఉన్నా. ఇప్పటికీ 11